నిరీక్షిస్తున్నారు. విచారణ రికార్డు చేయండి అన్న అవినాష్. మరి రేపు యాక్చువల్గా రావాలండి సిబిఐ ముందుకి, కానీ ఈరోజే కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. ఆడియో వీడియో మొత్తం లాయర్ సమక్షంలో ఆడియో వీడియో రికార్డు చేయమని అవినాష్ మన తెలంగాణ. ఇప్పుడే నేను కోర్టులో వేసిన పిటిషన్ గురించి వైఎస్ అవినాష్ రెడ్డి సన్ ఆఫ్ వైఎస్ భాస్కర్ రెడ్డి, ఏజ్ 38 years, డోర్ నెంబర్ 3-9-76, బాకరాపురం, పులివెందుల, కడప, ఆంధ్రప్రదేశ్ ఆయన వేసింది. అంటే బాకరాపురం అంటే బకరాపురం. ఎవరు బకరాలు, ఎవరు ఎవరిని బకరాలు చేయాలనుకుంటున్నారు, ఎవరు ఎవరిని బకరాలు చేస్తున్నారు, ఎవరు బకరాలు అవుతున్నారు అన్నది ముఖ్యం ఇక్కడ. ఎందుకనంటే ఊరి పేరు, ఆ ప్రాంతం పేరు ఎంత మాత్రం బకరాపురం అయినంత మాత్రాన ఎవరు బకరాలు అవుతున్నారో నాకైతే తెలియదు. కానీ స్పష్టంగా ఒక అంశం ఏంటంటే రేపు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు అటెండ్ అవుతున్నారు. ఆయన విచారణకు అటెండ్ అవుతూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే న్యాయం గెలవాలి, నిజం తేలాలి, లేదా నిజం తేలాలి, న్యాయం గెలవాలి. ఆయన బల్లా గుద్ది మరీ చెప్పాడనమాట. మరి ఆ చెప్పిన వ్యక్తి న్యాయం గెలవటానికో నిజం తేలటానికో ఆయన చేయాల్సిన పని ఏంటి? సిబిఐ దగ్గర తాను ఏదైతే తను సంబంధం లేకపోతే, నాకు ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదు, నేను అమూల్ భాయ్ని, నేను ఎక్కడా కూడా వీటికి ఈ నేర సామ్రాజ్యంలో నేను దూరంగా ఉన్నానని చెప్పాలి. దాన్ని నిరూపించుకోవాలి, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. మరి అలాంటి అవినాష్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆయన హైకోర్టులో ఏమనేశారు? నన్ను చాలా కీలకమైన అంశం అండి ఇది. చాలా అమాయకంగా, చాలా సున్నితంగా ఉండటం కాదు, బలవంతపు చర్యలు వద్దు. అంటే ఏంటి? నన్ను అరెస్ట్ చేయవద్దు, లేదా నన్ను గిచ్చవద్దు, లేదా నన్ను కొట్టవద్దు, లేదా నన్ను గుద్దవద్దు, ఇట్లా ఏదో ఉండుండిద్ది. బలవంతపు చర్యలు వద్దంటే అరెస్ట్ చేయకుండా ఉంటాం, లేదా మనిషిని ఒత్తిడి చేయటం, ఇలాంటి వద్దు అని చెప్పారు. ఒకటో వేశారు. రెండోది ఆడియో వీడియో రికార్డ్ చేయాలి. ఎందుకు ఛానల్స్లో కూర్చొని లైవ్ డిబేట్లోనే ఈడీని వచ్చి విచారణ చేయమంటే అయిపోయిందిగా, అంతే కదా రాజు గారు? లేదంటే అక్కడ ఎందుకు అంటే ఆడియో వీడియో రికార్డ్ లేకుండా, గతంలో ఆడియో వీడియో రికార్డ్ లేకుండా గతంలో నమోదు చేసిన స్టేట్మెంట్స్ని పక్కన పెట్టాలి. ఇంతకుముందు మీరు రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు నాకు. రెండు స్టేట్మెంట్ గతంలో నేను కొన్ని క్వశ్చన్లు అడిగాను, మీరు నాకు కొన్ని క్వశ్చన్లు చెప్పారు, లేదా ఆ క్వశ్చన్లో వాటన్నిటిని, ఆ స్టేట్మెంట్ రెండింటిని తీసి పక్కన పెట్టేయమంటున్నారు. నెంబర్ 3 ఇక్కడ చాలా కీ పాయింట్ ఉంది దాంట్లో. న్యాయవాదిని అనుమతించాలి, రికార్డ్ చేసిన స్టేట్మెంట్ కాపీని కూడా ఇవ్వాలంట, గతంలో చేసిన రికార్డ్ స్టేట్మెంట్ కాపీని. మరి పక్కన పెట్టడం ఎందుకు? నాకే ఇచ్చేస్తే పోయింది కదా. సిబిఐ అధికారి ఐఓ విచారణ పక్షపాతంగా చేస్తున్నారంట. ఎవరికి? వీరిపైన. వారికి వీరికి మధ్య ఆస్తి వివాదాలు, వారికి వీరికి మధ్య కుటుంబ వివాదాలు, వారికి వీరికి మధ్య రాజకీయ వివాదాలు, వారికి వీరికి మధ్య విద్యార్థి దశలో కాలేజీలో కొట్టుకున్నటువంటి ఘర్షణ విషయాలు, వారికి వీరికి మధ్య సినిమా హీరో విషయంలోనో హీరోయిన్ విషయంలోనో వారికి వీరికి మధ్య ఎప్పుడూ కూడా ఈ కేసు ప్రారంభమయ్యేంత వరకు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చేంత వరకు వీళ్ళ మధ్య గొడవలు లేవు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన వీళ్ళని విచారణకు పిలుస్తున్నాడు, ఆయన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలను బట్టి. మరి ఆయనకేం పక్షపాతం ఉంటుంది? ఆయనకేం ఈర్ష్య ఉంటుంది వీళ్ళ మీద? ఆయనకేం గొడవ ఉంటుంది వీళ్ళ మీద? ఆయనకేం కక్ష ఉంటుంది వీళ్ళ మీద? ఇది ఆలోచించాల్సిన అంశం. ఇక కొంతమంది వ్యక్తులు టార్గెట్గా విచారణ జరుగుతుందట. ఎవరు ఆ వ్యక్తులు? అప్రూవర్ దస్తగిరి చెప్పిన దానిపై ఆధారపడి విచారణ జరుగుతుందంటారు. మరి చంపినోడిని నేను చంపాను, నాతో పాటు వీళ్ళందరూ కలిసి చంపారు అని చెప్పినోడిని కాకుండా, ఎక్కడో కూర్చున్నాడు సీతారామరాజునో, ఎక్కడో ఇక్కడ కూర్చున్నటువంటి నన్ను పిలిచి విచారణ, నేను మన ఇచ్చే స్టేట్మెంట్ ఎలా విచారణ చేస్తారు? సింపుల్ క్వశ్చన్స్. మన పెద్దగా చూడాల్సిన, మనకంటే కామన్ మ్యాన్కి, సామాన్య ప్రజానీకానికి వాళ్ళకి చాలా ఎక్కువ తెలుసు, వాళ్ళకి చాలా వివరంగా తెలుసు.
మనం తెలియదు అనుకున్న వాళ్ళు మనకంటే చక్కగా వివరంగా పాయింట్ టు పాయింట్ చెప్తారు. అయితే దీంట్లోని ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో, కోర్టులో వేసిన దాంట్లో, నాతో పాటు మరికొందరు వ్యక్తుల లక్ష్యంగా విచారణ కొనసాగుతుంది. ఆ మరికొందరు ఎవరు? నాతో పాటు మరికొందరు వ్యక్తుల లక్ష్యంగా విచారణ కొనసాగుతుంది. ఎవరు ఆ మరికొందరు? ఆల్రెడీ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారు ఉన్నంగా ఇంకా ఎవరు ఆ మరికొందరు? ఎవరై ఉంటారు? ఎవరు వాళ్ళు? సునీతనా, లేకపోతే రాజశేఖర రెడ్డా, లేకపోతే జగన్మోహన్ రెడ్డా, లేకపోతే షర్మిలానా, లేక ఇంకెవరన్నానా? ఆ ఎవరన్నా అయితే ఎవరు వారు? ఆ మరికొందరు విచారణ లక్ష్యంగా విచారణ కొనసాగుతుందంటే ఎవరు ఆ మరికొందరు? మరి ఆ మరికొందరు పేర్లు కూడా మెన్షన్ చేయాలి, ఆయన తెలుసు కదా. ఎందుకు మెన్షన్ చేయలేదు? మళ్ళీ ఇక్కడ కూడా దాపరికమే. ఎవరు బకరాపురం? ఎవరిది బకరాపురం? ఇంకొకటి ఆయన వేసినటువంటి దాంట్లో స్టేట్మెంట్ రికార్డ్ని పక్కన పెట్టాలి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను, ఆ 2 స్టేట్మెంట్స్ని పక్కన పెట్టాలి. 28/1/23 ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, 24/2/23 ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ 2 స్టేట్మెంట్స్ని పక్కన పెట్టాలి. ఆ 2 స్టేట్మెంట్లో నేను చెప్పినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోకూడదు. నేను చెప్పినటువంటి అంశాలని వాటిని మీరు తీసిపిచ్చేయాలి. ఆ కాపీలు మాకు ఇచ్చేసేయాలి. ఇదేంటి నాకు అర్థం కాని విషయం. నిజం తేలాలి, న్యాయం గెలవాలి అని సిబిఐ విచారణకి వెళ్ళొచ్చిన తర్వాత చెప్పిన మనిషి లోపలికి వెళ్ళి విచారణ అధికారి దగ్గర ఒకసారి చెప్పినటువంటి స్టేట్మెంట్ని, రెండోసారి మళ్ళీ ఇంకో 4 రోజుల తర్వాత వెళ్ళి చెప్పిన స్టేట్మెంట్ని ఎందుకు తీసేయమని అడుగుతున్నాడు? అంటే అక్కడ ఎవరి మీదైనా చెప్పాడా? అక్కడ అడిగిన క్వశ్చన్లకు ఆయన ఏదైనా కొన్ని ఆన్సర్స్ని ఇచ్చాడా? ఆయన కావాలని ఎవరి మీదైనా చెప్పాడా? లేదా కొందరు వ్యక్తులతో చెప్పడంతో వాళ్ళు మా పేర్లు చెప్పావు, నీ సంగతి తెలుస్తామని చెప్పని వాళ్ళు ఎవరన్నా దీంట్లో భయపెట్టారా? లేదా బయటికి చెప్పి వచ్చిన తర్వాత భయపడ్డా? లేదా ఎవరినన్నా భయపెట్టాలని, ఎవరినన్నా దీంట్లో లాగాలని ముందు చెప్పారా? ఆ రోజు చెప్పారా? ఎందుకు ఆ రోజు మరి నిజం తేలాలి, న్యాయం గెలవాలి అని చెప్పిన మనిషి ఎందుకు ఆ 2 సార్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని పక్కన పెట్టాలని అడుగుతున్నాడు? కొందరు వ్యక్తుల లక్ష్యంగా విచారణ కొనసాగుతుందని అంటున్నారు. ఆ కొందరు వ్యక్తుల లక్ష్యంగా విచారణ కొనసాగినప్పుడు ఆ కొందరు వ్యక్తుల లక్ష్యంగా విచారణ అంశాలని, వాళ్ళ పాత్రలని, వాళ్ళ సన్నివేశాలని, లేదా వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి ప్రమేయాన్ని, లేదా వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ కేసుకి ఉన్నటువంటి అనుబంధాన్ని, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ని, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి ఈ హత్య అంశానికి సంబంధించినటువంటి అండర్స్టాండింగ్స్ని, లేదా వాటన్నిటినీ ఏవైనా ఆ 2 స్టేట్మెంట్స్లో చెప్పారా?